Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా న్యూజిలాండ్ మెగా ఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి అంతా సిద్ధమైంది. అన్ని విషయాలు మాట్లాడదాం, పిచ్ గురించి మాట్లాడదాం, టీమ్ బలాబలాలు మాట్లాడదాం, గేమ్ ప్లాన్ కూడా మాట్లాడదాం. ముందుగా ఫైనల్ ఫోబియా ఎవరికి ఉంది? మనకుందా వాళ్ళకు ఉందా? మీరు అనొచ్చు ఇండియా చాలా ఫైనల్స్ ఓడిపోయారు, ఇదే న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయాం మనం 2021లో, తర్వాత 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాం. సో ఫైనల్ ఓడిపోవడం అనేది మనకి చాలా కామన్ అయిపోయింది. మనకి చాలా సందర్భాల్లో ఫైనల్కి వస్తాం, ఫైనల్ ఓడిపోతాం అని మీరు అనొచ్చు. అందుకే మన టైటిల్స్ ఎక్కువ గెలవలేదని అనొచ్చు. ఓకే, మనకి ఫైనల్ ఫోబియా ఉంది అని అనుకుందాం. ఓకే, ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఐ అగ్రీ విత్ యూ, ఫైనల్ ఫోబియా ఉంది. కానీ అది పోయింది కదా లాస్ట్ టైం. మొన్ననంటే లాస్ట్ ఇయర్, లెస్ దాన్ ఇయర్ మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. ఫైనల్లో ఒక టఫ్ ఫైనల్లో చాలా నారో విన్ సాధించాం అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. వీ హెల్డ్ అవర్ నర్వ్. మనం టఫ్ సిచ్యుయేషన్లో మనం ఆ విన్నింగ్ మూమెంట్స్ క్యాప్చర్ చేయగలిగాం. సో మన ఫైనల్ ఫోబియా పోయినట్టేనా? పోయిందేమో. ఎందుకంటే ఫైనల్ అనగానే మనం ఓడిపోతామనే ఒక నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, అవి ఆ ఫైనల్తో పోయాయి. T20 వరల్డ్ కప్ ఫైనల్తో పోయాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ పర్సనల్, ఆల్మోస్ట్ ఇదే రోహిత్ శర్మ, ఇదే విరాట్ కోహ్లీ, ఆల్మోస్ట్ సేమ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఫైనల్ ఫోబియా పోయిందేమో మనకి. మరి మనకైనా ఫైనల్ ఫోబియా న్యూజిలాండ్ లేదా? న్యూజిలాండ్ 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 2019 ఆ తర్వాతి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఓడిపోయింది. అండ్ 2021 T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయింది. వాళ్ళు గెలిచిన మేజర్ టైటిల్ ఏంటంటే మన మీద గెలిచారు. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచారు వైట్ బాల్ క్రికెట్లో. 2000లో నైరోబీలో గెలిచారు. తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో మన మీద గెలిచారు 2021లో. బట్ ఇన్ ద మీన్ వైల్ మిగతా సందర్భాల్లో వాళ్ళు ఫైనల్స్కి రావడమే తక్కువ. చాలా తక్కువ సందర్భాల్లో వాళ్ళు సెమీఫైనల్ దాటారు. సెమీఫైనల్లోనే చాలాసార్లు వెనుదిరిగే టీం అది. వాళ్ళు ఆడిన ఫైనల్స్ తక్కువ, గెలిచినవి అంతకంటే తక్కువ. సో ఫైనల్ ఫోబియా మనకే కాదు, వాళ్ళకు కూడా ఉంది. సో మనం ఆస్ట్రేలియా వచ్చుంటే, ఆస్ట్రేలియాకి బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంది, వాళ్ళు ముందు మనం కొంచెం వాళ్ళ ముందు మనం దిగదుడిపే అని అనుకోవచ్చు. న్యూజిలాండ్ ఈజ్ నాట్ లైక్ దట్. వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. బట్ సో అందుకని ఫైనల్ ఫోబియా అనేది మనకే పరిమితం అని అంటే నేను ఒప్పుకోను. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇండియాకు ఫేవర్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? యాక్చువల్లీ నన్ను అడిగితే రెండు టీమ్స్, ది బెస్ట్ 2 టీమ్స్ ఆర్ ఇన్ ద ఫైనల్స్. అంతే కదా, మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. నేను ఒక వీడియో చేశాను, ఇండియా ఫేవరెట్స్, న్యూజిలాండ్ సెకండ్ ఫేవరెట్స్ అని ఒక వీడియో చేశాను. ఆ రెండు టీమ్స్, బెస్ట్ టీమ్స్ రెండు ఫైనల్ చేరాయి. ఈ రెండే మోస్ట్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా వాజ్ ఇంప్రెసివ్ అప్ టు గ్రూప్ స్టేజ్, తర్వాత కాదు. సో ఈ రెండు టీమ్స్ చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసే రెండు టీమ్స్ ఫైనల్కి చేరుకున్నాయి. బట్ ఇండియా ఇస్ ది ఓన్లీ అన్బీటెన్ సైడ్. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఆల్రెడీ మనకు ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంది. న్యూజిలాండ్ని మనం ఆల్రెడీ గ్రూప్ స్టేజ్లో ఓడించాం, ఇదే వెన్యూలో ఓడించాం. అది మనకి కలిసి వచ్చే అంశం. రెండోది ఏంటంటే బోత్ టీమ్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. బోత్ బ్యాట్ వెరీ డీప్. వాళ్ళ బ్యాటింగ్లో నెంబర్ 8లో ఎవరు వస్తారు? మిచెల్ శాంట్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ వస్తాడు. హీజ్ అ డీసెంట్ బ్యాట్స్మెన్, మంచి ఆల్రౌండర్. మనకి నెంబర్ 8లో జడేజా వస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, డీసెంట్ బ్యాట్స్మెన్. సో వాళ్ళకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. సో బ్యాటింగ్లో డెప్త్ విషయంలో రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. రెండోది, మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి 7 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంతే కదా, ఇప్పుడు మ్యాట్ హెన్రీ కూడా ఫిట్గా ఉన్నాడు అనుకుంటే వాళ్ళకి 3 పేసర్స్, 4 స్పిన్నర్స్ ఉన్నారు. శాంట్నర్తో పాటు వాళ్ళకి మైకెల్ బ్రేస్వెల్ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, అండ్ రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు. సో వాళ్ళకి 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా స్పిన్ అనుకూలిస్తే స్పిన్, లేకపోతే పేస్ అనుకూలిస్తే పేస్. సో న్యూ బాల్తో బౌలింగ్ వేసేవాళ్ళు, డెత్లో బౌలింగ్ వేసేవాళ్ళు, మిడిల్ ఓవర్స్లో బౌలింగ్, అన్ని రకాల ఆప్షన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ 4 క్వాలిటీ స్పిన్ బౌలర్స్. ఇక్కడ పేస్ బౌలర్స్ పెద్ద హెల్ప్ లేదు, ఎంతో కొంత హెల్ప్ ఉంటే స్పిన్నర్స్గా ఉంది. బట్ వీ హ్యావ్ 4 క్వాలిటీ స్పిన్ బౌలర్స్, whereas న్యూజిలాండ్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఇన్ దేర్ క్యాప్టెన్. శాంట్నర్ ఒక్కడే వాళ్ళకి ఫ్రంట్ లైన్ స్పిన్నర్, మిగతా 3 బేసికలీ పార్ట్ టైమర్స్. మైకెల్ బ్రేస్వెల్ చాలా ఇంప్రూవ్ చేశాడు బౌలింగ్,
ఈజ్ నౌ ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడు అని కూడా అనొచ్చు మనం. బట్ స్టిల్ ఈజ్ ఏ బేసికలీ బ్యాట్స్మెన్ హూ బౌల్స్. అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఆల్సో ఈజ్ ఎ పార్ట్ టైమర్. రచిన్ రవీంద్ర కూడా అంతే. సో మనకున్న క్వాలిటీ వాళ్ళకి లేదు స్పిన్ బౌలింగ్లో. ఎందుకంటే మీ నలుగురు స్పిన్ బౌలర్స్, ఇండియా నలుగురు స్పిన్ బౌలర్స్, జడేజా, అక్షర్, కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి, దే కెన్ పోల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరు కూడా 10 overs ఫుల్ కోటా వేయగలరు నలుగురు కూడా. వీళ్ళు నలుగురు కలిసి 2 మ్యాచ్లు ఆడారు. ఆ 2 మ్యాచ్ల్లో వీళ్ళలో కొంతమంది ఫుల్ కోటా వేశారు, కొంతమంది 8 ఓవర్లు 7 ఓవర్లు అలా వేశారు. అంతేకాకుండా వాళ్ళు మిగతా పేస్ బౌలర్స్ షమీ కానీ హార్దిక్ పాండ్యా కానీ వాళ్ళు ఫుల్ కోటా వేయలేదు. సో ఈ నలుగురు చాలా క్వాలిటీ బౌలర్స్, చాలా అరుదుగా చూస్తాం. నలుగురు క్వాలిటీ స్పిన్ బౌలర్స్ని ఆడించగలిగే ఎబిలిటీ ఇండియాకి ఈ టోర్నమెంట్లో ఉంది. అది మనకున్న అడ్వాంటేజ్. ఎందుకంటే ఎంతో కొంత స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. మిడిల్ ఓవర్స్లో రన్స్ కట్టడి చేయడం, స్క్వీజ్ చేయడం, వికెట్ తీసిన వైపున స్క్వీజ్ చేయడం చేస్తున్నారు స్పిన్నర్స్. ఇక్కడ స్లో వికెట్స్ మీద స్పిన్నర్స్ని టు గెట్ బౌండరీస్ అవుట్ ఆఫ్ స్పిన్నర్స్ ఈజ్ నాట్ ఈజీ. అది పేస్ బౌలర్స్ విషయంలో కొన్నిసార్లు ఆ బౌలర్ పేస్ని ఉపయోగించుకొని మీరు బౌండరీలు కొట్టచ్చు ఈ గ్రౌండ్లో, పెద్ద గ్రౌండ్. స్పిన్నర్స్ మీద మీరు రన్స్ చేయడం కష్టంగా ఉంది. వికెట్స్ తీస్తున్నారు ప్రతిసారి అని అంటలేదు స్పిన్నర్స్, కానీ పరుగులు మాత్రం రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, రన్స్ రాకుండా అడ్డుకుంటున్నారు. సో ఇండియాకున్న క్వాలిటీ దట్ స్టాండ్స్ అవుట్, దట్ డెఫినెట్లీ స్టాండ్స్ అవుట్. అది ఇండియాకున్న మరొక అడ్వాంటేజ్గా నేను చెప్తాను. అలాగే ఇండియా బ్యాటింగ్లో కూడా బోల్డ్ అంత క్వాలిటీ ఉంది. వాళ్ళ బ్యాటింగ్లో కూడా డెఫినెట్గా విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డెరిల్ మిచెల్ అండ్ కోర్స్ గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఒక మంచి ఫినిషర్ ఉన్నారు. మిగతా వాళ్ళంత క్వాలిటీ అంటే అంత కన్సిస్టెంట్గా కూడా లేరు. విలియమ్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసాడు పాకిస్తాన్కి అగేన్స్ట్గా, తర్వాత అతని రన్స్ డ్రై అయిపోయినాయి. టామ్ లేథమ్ కూడా మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో వాళ్ళకి కొంత ప్రాబ్లం మనకి కనిపిస్తుంది వాళ్ళ బ్యాటింగ్లో. మీరు కూడా అనొచ్చు, శుభ్మన్ గిల్ ఫస్ట్ 2 matches తర్వాత రన్స్ చేయలేదు అని అనొచ్చు, రోహిత్ శర్మ రన్స్ చేయట్లేదు. బట్ దే ఆర్ లుకింగ్ గుడ్. మన బ్యాటింగ్లో మనకున్న రిసోర్సెస్ డెఫినెట్లీ మచ్ బెటర్ దాన్ దేర్ బ్యాటింగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఏ రకంగా చూసుకున్న ఇండియా బెటర్గా కనిపిస్తుంది, కానీ మనం న్యూజిలాండ్ ఎప్పుడు కూడా తక్కువగా అంచనా ఇవ్వడానికి వీలేదు. చాలా ఎఫిషియెంట్గా ఆడతారు, చాలా క్లినికల్గా పర్ఫామ్ చేస్తారు. దే పంచ్ అబౌవ్ దేర్ వెయిట్. వాళ్ళు టీం చూస్తే అంటే సూపర్ స్టార్స్ కనబడరు, కానీ ఒక టీమ్గా పర్ఫామ్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే దే స్టిక్ టు ద బేసిక్స్ బాగా చేస్తారు. ఏవైతే బేసిక్స్ ఉంటాయో గేమ్లో వాటిని ఫాలో అవుతారు. వాళ్ళు ఏదో చేయాలి, ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ ట్రై చేయడం అనేది చేయరు. అది వాళ్ళకున్న సక్సెస్ సీక్రెట్. దే నో దేర్ లిమిటేషన్స్, దాని ప్రకారం ఆడతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న గ్రేట్ క్వాలిటీ దేర్ ఫీల్డింగ్. హాఫ్ ఛాన్సెస్ని క్యాచెస్గా కన్వర్ట్ చేస్తారు. మనం చూసాం కదా ఇండియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొట్టిన షాట్కి గ్లెన్ ఫిలిప్స్ కొట్టిన క్యాచ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ క్యాచ్, కళ్ళు చెదిరే క్యాచ్ అది. దానివల్ల అక్కడ వికెట్ రాకూడదు, యాక్చువల్గా వచ్చింది. అలాగే జడేజా కొట్టిన షాట్ని విలియమ్సన్ కూడా అలాగే 100 క్యాచ్ పెట్టాడు, అది కూడా ప్యారలల్ టు ద గ్రౌండ్. సో అలాంటి స్టన్నింగ్ క్యాచెస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ క్యాచింగ్ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ 95% దాకా ఉంది. సో వాళ్ళు క్యాచ్లు వదలరు, హాఫ్ ఛాన్సెస్ కూడా క్యాచెస్గా కన్వర్ట్ చేస్తారు. గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా చేస్తారు. గ్రౌండ్ ఫీల్డింగ్ వల్ల డాట్ బాల్స్ ఎక్కువ వస్తాయి. మామూలుగా సింగిల్ రావాల్సిన చోట వాళ్ళు డైవ్ చేసి ఆపేస్తారు బాల్ని, డాట్ బాల్స్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి అంత ఎఫిషియెంట్ బౌలర్స్ ఉన్నా లేకపోయినా ఆ డాట్ బాల్ ప్రెషర్ క్రియేట్ చేయగల ఫీల్డింగ్ ఎబిలిటీ, గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ క్యాచింగ్ కానీ ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. సో దే ఆర్ ది బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ వితౌట్ ఎనీ డౌట్ ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్. సో అంత మంచి ఫీల్డింగ్ సైడ్ ఉంది. గ్లెన్ ఫిలిప్స్ ఈజ్ ప్రాబబ్లీ ది బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద వరల్డ్. జడేజా కంటే కూడా 1 or 2 notches అబోవ్ అనిపిస్తున్నాడు ఇటీవల కాలంలో. జడేజా కోర్స్ ఏజ్ ఫ్యాక్టర్ అండ్ వాట్ ఎవర్, బట్ స్టిల్ ఈజ్ వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ గ్లెన్ ఫిలిప్స్ చాలా బెటర్ ఫీల్డర్గా ఎమర్జ్ అవుతున్నాడు ఆఫ్ లేట్. మరొక జాంటీ కార్నర్గా మార్చేస్తున్నాడు బ్యాక్వర్డ్ పాయింట్. సో అలాగా వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకి టాల్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మ్యాట్ హెన్రీ ఈజ్ ఆల్సో టాల్, బట్ దీస్ 2 guys కైల్ జేమిసన్ అండ్ విల్ ఓర్క్ 6.5 అడుగులు పొడుగున్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు. మన 2 meter అబోవ్ ఉండే ఫాస్ట్ బౌలర్స్ గురించి మన కామెంటరీలో విన్నాను నేను. ఏంటంటే ఇంగ్లీష్ కామెంటరీలో వాళ్ళ యావరేజ్ అగేన్స్ట్ ఇండియన్ బ్యాటర్స్, వాళ్ళకి అగేన్స్ట్ ఇండియన్ బ్యాటర్స్ యావరేజ్ 18 ఉంది. వెరాజ్ మిగతా అంటే కొంచెం షార్టర్ 2 meter కంటే తక్కువ హైట్ ఉండే వాళ్ళ అగేన్స్ట్ కౌంట్ చూస్తే ఏంటంటే మన యావరేజ్ 30-35 అట్లా ఉంది. సో 2 meter అబోవ్ ఉండేవాళ్ళు ఈవెన్ ఆన్ దోస్ స్లో వికెట్స్ వాళ్ళకి ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది.
అంతే కాకుండా వాళ్ళు ఇక్కడ ఇలాంటి స్లో పిచెస్ మీద ఇంటూ ద వికెట్ బాల్ వేసినప్పుడు, బ్యాక్ లెంత్ వేసినప్పుడు, ఆ బాల్ ఏ ఏ టైంలో వస్తుందో వాళ్ళకి అర్థం కాదు, స్లోగా వస్తుంది. సో ఆ ఎక్స్ట్రా హైట్, ఆ ఎక్స్ట్రా బౌన్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని వాళ్ళకున్న టాలర్ ఫాస్ట్ బౌలర్స్ కూడా వాళ్ళకి కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది వాళ్ళ బ్యాటర్స్ చాలామంది లైక్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లైథమ్ వీళ్ళందరూ స్పిన్ చాలా బాగా ఆడతారు. స్పిన్ బాగా ఆడే బ్యాట్స్మెన్ ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు. మన దగ్గర ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో ఆ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఆ లెఫ్ట్ హ్యాండర్స్కి ముందు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా రోహిత్ శర్మ చాలా చాలా క్లవర్గా తన బౌలింగ్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో న్యూజిలాండ్ ఏ మాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన వీల్లేదు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ సైడ్, చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు ఈ టోర్నమెంట్లో. సో మనకి గట్టి పోటీ ఇస్తారు వాళ్ళు, ఎలాంటి డౌటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అది పరిస్థితి. మన పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఆఫ్ కోర్స్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సెంటర్ ఆఫ్ ది గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ మధ్యలో ఆ స్క్వేర్లో సెంటర్లో ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఒక సైడ్ లాంగ్ ఉంది బౌండరీ, ఒక సైడ్ స్క్వేర్ బౌండరీ చిన్నగా ఉందని ఫ్యాక్టర్స్ ఏం రావు. అంటే ఏ బౌలర్ ఎక్కడైనా వాడుకోవచ్చు. సెంటర్లో ఉంది, మిడిల్ ఆఫ్ ది గ్రౌండ్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ గుడ్ పిచ్. మనం ఇండియా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో ఏంటంటే స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంది. దాంట్లో మన స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేస్తారు. ఇప్పుడేంటి ఇది ఇంతవరకు మనం చూసింది ఏంటంటే దీంట్లో మంచి బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్ అగా మనకు కనిపించింది. సో ఆ పిచ్ మీద ఆడబోతున్నారు. సో బ్యాటింగ్ మంచి స్కోరే రావచ్చు, 250 260 దాకా రావచ్చు. పాకిస్తాన్ మనం 240 250 లోపల కట్టడి చేసినట్టు చేయగలిగాం. బికాజ్ పాకిస్తాన్ బ్యాటింగ్లో అంత పసలేదు కాబట్టి. కానీ న్యూజిలాండ్ అలా చేయలేం కదా. సో ఇక్కడ మనం ఈజీగా చేజ్ డౌన్ చేయగలిగాం బికాజ్ పిచ్ వాజ్ గుడ్ అండ్ ఇట్ ప్లేడ్ బెటర్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద నైట్లో మరింత బెటర్గా పిచ్ కనిపించింది. సో మరి టాస్ గెలిస్తే ఏం చేయాలి? వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళ కోచ్ క్లియర్గా చెప్పాడు, గ్యారీ స్టెడ్ ఏం చెప్పాడంటే, వీ డోంట్ వాంట్ టు ఫేస్, వీ ప్రిఫర్ టు ఫేస్ వరుణ్ చక్రవర్తి ఇన్ ద డే టైం అంటే మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వరుణ్ చక్రవర్తి డేలో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఏంటంటే వరుణ్ చక్రవర్తిని ఎప్పుడు ఫేస్ చేశారు? అండర్ లైట్స్ ఫేస్ చేశారు. అతను చేతి నుంచి బాల్ని పిక్ చేయాలి. అలాంటి లెగ్ స్పిన్నర్ వేసినప్పుడు అతను చేతిని పడాలి, బ్యాకప్ హ్యాండ్ వేస్తున్నాడా లేకపోతే ఈ రకంగా వేస్తున్నాడా అని చూసి అతని డెలివరీని మనం ఊహిస్తే దాన్ని బట్టి మీరు బాగా ఆడగలుగుతారు. అలా కాకుండా ఆఫ్ ద పిచ్ అంటే బాల్ పిచ్ అయిన తర్వాత మీరు దానికోసం అది ఎలా ఎటు టర్న్ అవుతుందని ఆలోచిస్తే చాలా కష్టం అవుతుంది. సో హ్యావ్ టు పిక్ హిమ్ బై ది హ్యాండ్. సో అతని డెలివరీస్ పిక్ చేయడం విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది నైట్లో, డేలో అయితే అతన్ని పిక్ చేయడానికి వీలవుతుందని చెప్పి వాళ్ళు అనడం అనేది మనం చూసాం. సో మరి డేలో పిక్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. సో వాళ్ళు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదా టాక్టికల్గా అలా చెప్పారా మనని అనేది తెలియదు. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా అక్కడ చేజింగ్ మనం ఎక్కువ మ్యాచ్లు చేజ్ చేసి గెలిచాం, 3 మ్యాచ్లు చేజ్ చేసి గెలిచాం. ఒక మ్యాచ్ మాత్రమే మనం ఇదే న్యూజిలాండ్కి అగేన్స్ట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిచాం. కానీ చేజింగ్ ఈజీగా ఉంటుంది, బెటర్ పిచ్ ఉంటుంది ఇన్ ద సెకండ్ హాఫ్ అని అనిపిస్తుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు. టాస్ ఓడిపోయినా ఇబ్బంది లేదు, టాస్ ఓడిపోయినా టాస్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా తేడా రావట్లేదు, అక్కడ డ్యూ ఫ్యాక్టర్ లేదు. కొంచెం ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ అవి పెద్దగా మన ఇబ్బంది పెడతాయని నేను అనుకోను. సో ఐ థింక్ షుడ్ బి ఓకే. టాస్ వరుసగా మనం ఓడిపోతున్నాం అని బెంగపడాల్సిన అవసరం లేదు. టాస్ ఎలా పడినా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మన ఎబిలిటీని మనం నమ్ముకుంటే సరిపోతుంది. అందుకని టాస్ ఓడిపోయిన వెంటనే ఓడిపోయి మనం ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తేనో లేకపోతే మరొకటో మనం పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని అనుకున్నాం. టాస్ విల్ నాట్ బి ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ అని అనుకున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ సెకండ్ హాఫ్లో పిచ్ బెటర్గా పర్ఫామ్ చేసింది, బెటర్గా బ్యాటింగ్ అనుకూలంగా మారింది వన్ ఇండియా ప్లేడ్ పాకిస్తాన్ అనే విషయం అయితే అది ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్. టీంలో మార్పులు ఉంటాయో ఉండవు, ఎందుకంటే అందరూ అదే అభిప్రాయంలో ఉన్నారు. రోహిత్ శర్మ కూడా హీ వాజ్ ప్రైజింగ్ కుల్దీప్ యాదవ్ కూడా ఏమైనా మార్చేస్తుంది. కుల్దీప్ యాదవ్ నెంబర్స్ బట్టి మీరు వెళ్ళొద్దు, అతని ఇంపాక్ట్ బట్టి చూడాలి అని చెప్పి అతను కుల్దీప్ యాదవ్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. కాబట్టి టీంలో మార్పులు ఉంటాయని నేను అనుకోను. మార్పులు ఉండాల్సిన అవసరం కూడా మనకు కనపడలేదు. నేను ఇందాక చెప్పినట్టుగా పేసర్స్ తమ ఫుల్ కోటా బౌలింగ్ వేయలేదు వాళ్ళు. సో ఇద్దరు పేసర్స్ ఫుల్ కోటా బౌలింగ్ అయినప్పుడు థర్డ్ పేసర్ అవసరమే ఉంది. ఇన్ ద లాస్ట్ 2 మ్యాచెస్ వెన్ వీ ప్లేడ్ 4 స్పిన్నర్స్ ఇన్ ద టీమ్. సో అందుకని టైంలో ఏం మార్పులు ఉండవు. న్యూజిలాండ్లో మ్యాట్ హెన్రీ ఏమైనా ఇంజరీ ఉంటే అతని ప్లేస్లో మరి వాళ్ళకి ఏదో జాకబ్ డఫీ అని ఒక బౌలర్ ఉన్నాడు, అతను ఆడిస్తారా, లేకపోతే నేథన్ స్మిత్ అని చెప్పి, నేథన్ స్మిత్ ఇఫ్ ఐ గెట్ ద నేమ్ కరెక్ట్, అతను ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, అతన్ని నేను ఆడించుకోవచ్చు. అండ్ డెవన్ కాన్వే నేను తీసుకొస్తారా విలియంగ్? నేను ఐ డోంట్ థింక్ విలియంగ్ విల్ కంటిన్యూ. డెవన్ కాన్వే ఆడిన ఒక మ్యాచ్లో పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో ఐ థింక్ న్యూజిలాండ్లో మ్యాట్ హెన్రీని అతను ఆడితే ఆడొచ్చు అని వాళ్ళ కోచ్ కూడా చెప్పాడు.
మ్యాట్ హెన్రీ మైట్ ప్లే, లేదంటే మరి జాకబ్ డఫీని ఆడిస్తారా ఏం చేస్తారు అనేది చూడాలి. సో న్యూజిలాండ్ కూడా పెద్ద మార్పు ఉండే అవకాశం మనకి కనపట్లేదు. మరి గేమ్ ప్లాన్ ఏమి ఉండాలి? గేమ్ ప్లాన్లో నన్ను అడిగితే ఇండియా ప్రతి మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో తొందరగా ఓపెనర్స్ అవుట్ అవడంతో మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పడుతుంది. ఒక మ్యాచ్లో 30-3 చూసాం మనం న్యూజిలాండ్తో అనుకుంటా. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఏంటంటే మనకి ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోతే మిడిల్ ఆర్డర్లో మనకి అందరు ఫామ్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అందరూ ఫామ్లో ఉన్నారు. ఉన్నప్పుడు మనకి మిడిల్ ఆర్డర్ల మీద ప్రెషర్ పెట్టకుండా ఉంటే ఓపెనింగ్ కనుక వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్ జాగ్రత్తగా ఆడుకుని, లేకపోతే ఫస్ట్ 12-13 ఓవర్స్ ఆడి 80 ఫర్ నో లాస్ లేదా 80 ఫర్ 1 ఉంటే 80 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే ఇనీషియల్గా, తర్వాత మన మిడిల్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఫైర్ అయ్యి బ్రహ్మాండంగా వాళ్ళు మరింత ఫ్రీడమ్తో ఆడే అవకాశం ఉంటుంది. సో ఐ ఫీల్ దట్ ఇండియా షుడ్ ఇండియన్ ఓపెనర్స్ అంటే రోహిత్ శర్మ నో డౌట్ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, మొమెంటం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అదే టెంప్లెట్ అతను ఫాలో అవుతున్నాడు చాలా కాలంగా. T20 వరల్డ్ కప్లో కానీ, వన్డే వరల్డ్ కప్లో కానీ, తర్వాత కానీ అతను అంటే అగ్రెసివ్గా ఆడుతున్న టీంకి ఒక మొమెంటం ఇవ్వాలి, బౌలర్స్ని ముందు నుంచే ఎదురుదాడి చేయాలని ఒక బట్ దట్ షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్నెస్ అని అనుకుంటున్నాను. సో రోహిత్ శర్మ విషయంలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా అతను రిటైర్ అవుతాడా ఏంటి అనేది కూడా చాలామందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, రోహిత్ హ్యాస్ టేకెన్ ఇండియా టు 4 ఫైనల్స్ ఇన్ ది లాస్ట్ 2 years. 2023లో WTC ఫైనల్ ఆడాం మనం, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం, లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం, ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడాం. సో 2.5 ఏళ్లలో 4 ఫైనల్స్ తీసుకెళ్ళాడు, ఒక ఫైనల్ గెలిపించాడు మనకి. ఎంతో గ్యాప్ తర్వాత 11 ఏళ్ళ గ్యాప్ తర్వాత మనకు ICC టైటిల్ గెలిపించి పెట్టాడు. సో యాజ్ క్యాప్టెన్ హ్యాస్ అచీవ్డ్ వండర్ఫుల్ రిజల్ట్స్ సాధించాడు రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ కొనసాగుతాడు అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక ఎమోషనల్ మూమెంట్, అది డెఫినెట్గా ఎమోషనల్ మూమెంట్ ఫర్ రోహిత్ శర్మ. అండ్ ఈ లాస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ దిస్ ఫైనల్ మ్యాచ్లో అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి, పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని చెప్పి కొంచెం ఆడాలి. అలాగే శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లో 100 చేశాడు, సెకండ్ మ్యాచ్లో 40 చేశాడు, అక్కడి నుంచి డౌన్ అయ్యాడు. అలా డౌన్ అవ్వకుండా శుభ్మన్ గిల్ ఇక్కడ అతను, ఎందుకంటే అతనికి ఉన్న క్లాస్, అతను ఉన్న నెక్స్ట్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అని మనం చెప్తాం ఇండియన్ టీంలో. ఇక్కడ ఫైనల్ అతను బాగా ఆడితే అతను గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సో మంచి ఫామ్లో ఉన్నాడు, కాస్త తొందరపడకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే ఐ థింక్ బాగుంటుంది. సో ఓపెనర్స్ కనుక మంచి స్టార్ట్ అందిస్తే తర్వాత అందరూ మంచి ఫామ్లో ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ గేర్లో ఆడే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ఓపెనర్స్ బాగా ఆడాలి ఇండియా స్టార్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఈ మ్యాచ్లో, ఎందుకంటే వాళ్ళ తురుపుమొక్క ఎవరంటే ఈ మ్యాచ్లో నాట్ రచిన్ రవీంద్ర, నాట్ విలియమ్సన్, వాళ్ళ కెప్టెన్ శాండర్ తను 10 ఓవర్స్ అద్భుతంగా వేస్తున్నాడు. ఈ గతంలో ఏంటి చాలా క్విక్గా వేసేవాడు, ఇప్పుడు మంచిగా ఫ్లైట్ చేస్తున్నాడు, మంచిగా పేస్ వేరియేషన్ చేస్తున్నాడు. హీ హాస్ బికమ్ ఎ కంప్లీట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నౌ. సో అతను 10 ఓవర్స్ చాలా క్రూషియల్. ఆ 10 ఓవర్స్కి అతని మీద మనకి అతని థ్రెట్కున్న విరుగుడు ఎవరంటే మనకి శ్రేయస్ అయ్యర్. మనం చూసాం కదా, అతను బౌలర్ స్పిన్నర్ వస్తున్నప్పుడు క్రీజ్లో కలుగుతాడు ముందుకు వెనక్కి, అంటే ముందుకు వెళ్తున్నాడు పక్క స్పిన్నర్ని కీప్స్ హిమ్ గెస్సింగ్. సో స్పిన్నర్ రకరకాల స్కూప్ షాట్ ఆడతాడు, రకరకాలుగా వాళ్ళ స్పిన్నర్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వాళ్ళ రిధం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు, శాంట్నర్ విల్ నాట్ కమ్ టు బౌల్, అతను వేరే బౌలర్స్ని ఇస్తాడు. ముఖ్యంగా వాళ్ళు ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్ని అయితే చెదగొట్టేస్తాడు శ్రేయస్ అయ్యర్, ఉతికి ఆరేస్తాడు. అక్కడ గ్లెన్ ఫిలిప్స్ అయినా మైకేల్ బ్రెస్వెల్. సో ఎవరు శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పుడు ఎవరితో బౌలింగ్ వేయించాలి అనేది ఒక సమస్య. షార్ట్ బాల్ కూడా బాగా ఆడుతుంది ఇప్పుడు, షార్ట్ బాల్ సమస్య లేదు, ఫాస్ట్ బౌలర్స్ వచ్చినా కూడా చాలా వరకు బాగా ఆ షార్ట్ బాల్ వీక్నెస్ నుంచి బయటపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ ఈజ్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ ప్లేయర్. సో శ్రేయస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి, శ్రేయస్ అయ్యర్ నిలబడాలి, అతను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. అతను 40 చేసినా 30 చేసినా కూడా అతను కనుక మిడిల్ ఓవర్స్లో ఉంటే చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. రాహుల్ ఆల్సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది అతనికి. లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్, లాస్ట్ మ్యాచ్లో 6 కొట్టి మనకి విజయం సాధించి పెట్టాడు. కీపింగ్ బాగా చేశాడు. న్యూజిలాండ్తో కాస్త అటు ఇటుగా కొన్ని ఫంబుల్స్ ఉన్నా సరే లాస్ట్ మ్యాచ్ అతను మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రాహుల్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో రాహుల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ ఇస్ గ్రేట్ ఫామ్. ఫైనల్లో అతను ICC ఈవెంట్స్లో నాకౌట్స్లో కూడా చాలా బాగా ఆడతాడు. సో విరాట్ కోహ్లీ కూడా, ఎందుకంటే అతను ఇప్పుడు ఆడుతున్న తీరు ఈజ్ ఇన్ వెరీ గుడ్ స్పేస్ రైట్ నౌ. సో అతను ఆ టిపికల్ సింగిల్స్ 2 ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఈజ్ ద మెయిన్ స్టే. సో వీళ్ళందరూ ఉండాలి మనకి ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనకి. అలాగే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ని ఎప్పుడెప్పుడు బౌలింగ్ వేయించాలి అనే విషయంలో రోహిత్ శర్మ ఈ నోస్ వెరీ వెల్, అండ్ మహమ్మద్ షమి ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యం. సో శ్రేయస్ అయ్యర్ రోల్ చాలా ముఖ్యం మిడిల్ ఓవర్స్లో. అలాగే ఓపెనర్స్ మంచి స్టార్ట్ అందించారు. ఇది మన గేమ్ ప్లాన్ అని నేను భావిస్తున్నాను. సో ఇండియా షుడ్ విన్ ద ఫైనల్, బట్ న్యూజిలాండ్ మాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన లేదు. న్యూజిలాండ్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి.
ఇండియాకి స్లైట్లీ బెటర్ ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. బట్ ఫైనల్ ఏమైనా జరగచ్చు, మనకు తెలుసు కదా. మ్యాట్ హెన్రీ ఆడకపోతే మనకు పెద్ద అడ్వాంటేజ్. మ్యాట్ హెన్రీ అవుట్ స్వింగ్ చేస్తాడు, ఇన్ స్వింగ్ చేస్తాడు, చాలా ఇబ్బంది పెడతాడు. సో న్యూ బాల్తో ఈజ్ అ బిగ్ థ్రెట్. మ్యాట్ హెన్రీ ఈవెన్ ది ఓల్డర్ బాలర్స్ అతని ఎక్స్పీరియన్స్తో ఈజ్ ఆల్వేస్ ఏ వెరీ గుడ్ కంట్రిబ్యూటర్ ఫర్ ద టీమ్. సో మ్యాట్ హెన్రీ లేకపోతే ఇండియాకి ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాట్ హెన్రీ ఉన్నా సరే ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావాలి. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడం ఈజ్ ద కీ ఫర్ అవర్ విన్ ఇన్ దిస్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియా గెలుస్తుందని భావిస్తున్నారు లేదో కామెంట్స్లో చెప్పండి.